తాను సీఎంగా ఉన్నంతకాలం ఏపీలో రౌడీలకు చోటు లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. రౌడీలకు గంజాయి బ్యాచ్కు మద్దతిస్తున్న జగన్ రాజకీయాలకు అర్హుడా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. గుంటూరులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాక్థాన్ 2025ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఐటీ కంపెనీలు, ఏఐ నిపుణులతో ముఖాముఖి నిర్వహించారు. తొలుత అమరావతి నుంచి హెలికాప్టర్లో గుంటూరుకు చేరుకున్న చంద్రబాబుకు కొత్తపాలెంలోని జిందాల్ ఫ్యాక్టరీ వద్ద గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. సాంకేతికతతో పాటు సంఘ విద్రోహ శక్తులపై దృష్టి పెట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. సిబిఎన్ సీఎంగా ఉంటే నేరస్తులకు ఏపీలో చోటు ఉండదన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న చంద్రబాబు ఆడబిడ్డల జోలికొస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. బాబాయిని చంపిన వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. ఎవడైనా రౌడీ గొడవ చేసే ముందరనే వాడి చొక్కా పట్టుకునే పరిస్థితి తొందరలోనే తీసుకొస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆడబిడ్డల్ని గొడవ చేస్తాం, వేధిస్తాం, లేకపోతే అత్యాచారాలు చేస్తాం, కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే హామీ ఇస్తున్నా, అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. బాబాయిని చంపి నేను ముఖ్యమంత్రిగా ఉంటే నా మీదే నేరం మోపి ఎన్ని నాటకాలు ఆడారో చూశారు మీరు. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రేపటి గురించి ఇవాళే ఊహిస్తానన్న చంద్రబాబు, బాబు అలాగే అంటారంటే తానేం చేయలేనని చెప్పారు. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అని చంద్రబాబు సందేశమిచ్చారు. టెక్నాలజీగా మనం నేర్చుకుని థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైన్. మీ ఊర్లో మీరు కూర్చొని ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి వస్తుంది. నేను రేపు జరిగే విషయాన్ని ఈరోజే ఆలోచిస్తా. నేను చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు ఈజీగా పైకి వస్తారు. రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. అక్కడి నుంచి మీ తెలివితేటలుంటే మీరు ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది. 100% అన్ని సర్టిఫికెట్లు, అన్ని పనులు ఆగస్టు 15 నుంచి నేరుగా మీకు అందజేసే బాధ్యత, రియల్ టైం గవర్నెన్స్ లో వాట్సాప్ లో ఇచ్చే బాధ్యత మాది. శాంతి భద్రతల వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చంద్రబాబు అన్నారు. అమరావతిలో ఏఐ, క్వాంటమ్ వ్యాలీకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలో పోలీసులే చొరవ తీసుకోవాలని సూచించారు.